దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ స్తోత్రములు. వేకువ మన్నా యొక్క నేటి అంశము దొంగ నేర్పిన పాఠములు. దీని ధ్యానార్థమే పరిశుద్ధ గ్రంథములో హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనములు. కొందరు మానుకునుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు అని చదువుచున్నాము. ఇచ్చట ఆ దినము సమీపించుట అనగా ప్రభు యొక్క రాకడను చూపుచున్నది. పత్రిక రచయిత నొక్కి చెప్పుచున్నది ఏమనగా, ప్రభు రాకడ సమీపించుచున్నది గనుక ఇది వరకటి కంటే అధికముగా మనము సమాజముగా కూడుకొనుచు ఒకరితోనొకరు సహవాసము కలిగి ఉండవలనని 2000 సంవత్సరములకు మునిపే హెచ్చరిక ఉన్నట్లయితే, మరి ప్రభు యొక్క రాకడకు ముందున్న ఆఖరి గడియల్లో ఉన్న మనము సమాజముగా కూడుటలో, సహవాసము కలిగి ఉండుటలో, ఏకముగా కలిసి ఆరాధించుటలో నిర్లక్ష్యము చూపక ఎంత ఆసక్తి కలిగి ఉండవలెను. ఒకసారి జాకబ్ అనే ఒక యువకుడు ఆదివారపు ఉదయ కాలమున ఒక గ్రామము నుండి మరొక గ్రామమునకు వెళ్ళుచుండెను. అతడు ఒక అడవిని దాటవలసి ఉండెను. అతడు నడుచుచు వెళ్ళుచుండగా ఒక దొంగ అతన్ని పట్టుకొని అతని వద్దనున్న ధనమంతియు ఇవ్వమని బలవంతము చేసెను. తన దగ్గర ధనము లేదు కనుక తనను వదిలివేయవలసినదిగా జాకబ్ దొంగను బతిమాలు కొనెను. అతని యొద్దనున్న ధనమంతియు ఇచ్చివేయని ఎడల అతనిని చంపుదునని దొంగ అతన్ని బెదిరించెను. తాను పెంతెకోస్తు విశ్వాసిననియు తానెన్నడూను అబద్ధములు చెప్పననియు జాకబ్ పదే పదే బతిమాలు కొనెను. వెంటనే ఆ దొంగ అతని గొంతు పట్టుకొని కోపముతో, ఇది ఆదివారపు ఉదయకాల సమయము కనుక నీవు సంఘములో ఉండవలను కదా అని అడిగెను. ఏమి చెప్పాలో తెలియక జాకబ్ తికమక పడెను. ఇక మీదట నీవు క్రమముగా సంఘమునకు వెళ్ళదవా అని ఆ దొంగ అడిగెను. అందుకు జాకబ్ వెంటనే అంగీకరించెను. తర్వాత దొంగ, నీవు 10వ భాగములను చెల్లించదవా అని అడిగెను. జాకబ్ బెదిరిపోయెను. ఒక దొంగ యొద్ద నుండి అతడు ఇటువంటి ప్రశ్నను ఎదురు చూడలేదు కాబోలు. పెంతెకోస్తు విశ్వాసి గనుక తాను అబద్ధము చెప్పనని దొంగతో అంతకు ముందుగానే చెప్పి ఉండెను. కాబట్టి అతడు దీనముగా, లేదు, నేను 10వ భాగములను చెల్లించటలేదు అని చెప్పెను. ఆ దొంగ మరింతగా కోపపడెను. కుందేలును ఊపినట్లు అతన్ని కుదిపించి, ఇక మీదట నీవు 10వ భాగములను చెల్లించుటందు నమ్మకముగా ఉండదవా అని బిగ్గరగా అడిగెను. అతడు అతడితో అలాగే చేయుదునని ఒప్పుకొనగా అప్పుడు దొంగ అతడిని దారిని పోనిచ్చెను. మరుసటి ఆదివారము జాకబ్ సంఘమునకు వచ్చి ఈ సంఘటనను గురించి సంఘములో సాక్ష్యము చెప్పెను. అతని జీవితము మారిపోయెను. తదుపరి కాలములో అతడు ఒక మంచి దైవ సేవకుడిగా మారెను. సంఘమునకు వెళ్ళుటకు 10వ భాగములను చెల్లించుటకు ముందుగా దొంగ చేత పట్టబడవలనని వేచి ఉండకుము. ఆమేన్.